అందరికీ నమస్కారం. రథసప్తమి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఆచరించాల్సిన నియమాలేమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుని ఆరాధించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని అంటారు. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు. సూర్య భగవానుడు వేరు, సూర్యగ్రహము వేరు. సూర్య భగవానుడు కశ్యప మహాముని కుమారుడు, తేజోవంతుడు, దేవతామూర్తి. లోక సాక్షి అయిన ఆ సూర్య భగవానుని అర్చించి ఆయన కరుణా కటాక్షాలను పొంది సుదినమే మాఘశుద్ధ సప్తమి, అదే ఆయన జన్మతిథి రథసప్తమి. రథసప్తమి విశిష్టత ఏమిటంటే, రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి సూర్యోదయానంతరము దానాలు చేయాలి. ఈ రోజు సూర్య భగవానుని ఎదుట ముగ్గు వేసి ఆవు పిడకలపై ఆవు పాలతో పొంగలి చేసి చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. ఇతర మాసములలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి తిథి బాగా విశిష్టమైనది. సూర్యుని గమనం 7 గుర్రములు పూంచిన బంగారు రథము మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేన అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారము ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 విధములు. ఆషాఢమాసము నుంచి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథము దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తుంది. తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశముతో ఉత్తరాయణ ప్రారంభమవుతుంది. అందుకే ఆ రోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. బా అంటే సూర్యకాంతి, కతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించు వారందరూ భారతీయులు. భారతి అంటే వేదమాత, వేదమాతను ఆరాధించువారు భారతీయులు. రథసప్తమి రోజున ఇలా చేయాలి. మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము. ఆ రోజు అరుణోదయ వేళ స్నాన జప అర్ఘ్య ప్రదాన తర్పణ దానాదులు చేస్తే అనేక కోట్ల రెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. సప్తమి నాడు షష్ఠి తిథి కూడా ఉంటే షష్ఠి సప్తమి తిథుల యోగమునకు పద్మము అని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయాన 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మల్లో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధము అని చిలకమర్తి తెలియజేశారు. జిల్లేడు ఆకుకు అర్మపత్రము అని పేరు. సూర్యునికి అర్మహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపములను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను జన్మాంతరంలోను మానసిక, వాచిక, శారీరక, తెలిసి చేసేవి, తెలియక చేసేవి కలిపి మొత్తం 7 పాపములు 7 రోగాలకు కారణములు. రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి కుంకుమాదులు దీపముతో అలంకరించి అందులో ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమను ఉంచి పూజించి గురువునకు ఆ రథాన్ని దానమివ్వాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచు కాలక్షేపం చేయాలని. ఇలా రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుని అనుగ్రహము వలన ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరుతాయని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతం మన సాంప్రదాయమున నిలిచి ఉండు భారతీయతకు చిహ్నము. సూర్య జయంతి రోజు ఆచరించాల్సిన నియమాలు. మాఘశుద్ధ సప్తమి సూర్య జయంతి నాడు ఆదిత్యార్చన అద్భుత శక్తిదాయిని. మాఘశుద్ధ సప్తమి రోజున ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో గల అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించి సేవించడం ద్వారా రోగ శోక దారిద్ర్యాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రథసప్తమి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు. రథసప్తమి రోజు ఉదయం 8 గంటల్లోపు వాకిట్లో పొయ్యిని పెట్టి కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరుకు, ఆవు పాలతో పాయసం చేసి స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి తగ్గుతుంది. జిల్లేడు ఆకులు శిరస్సున 2 భుజాలపైన రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేస్తే 7 జన్మాల రోగాలు పోయి మనసు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుప్తావస్థ నుంచి జాగ్రత్తావస్థలోనికి వస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున అరసవల్లిలో స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగ నివారణ కలుగుతుందని నమ్ముతారు. రథసప్తమి వ్రత కథ ప్రారంభము. యధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను, ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానము ననుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడిట్లు జవాబిచ్చెను. కాంబోజ దేశమున యశోవర్తి అను చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి. అట్టి కర్మపాపము ఎందువల్ల కలిగెనో తెలియజేయవలసినదని
ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను. అట్లడిగిన రాజుతో, ఓ రాజా, వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించ మిక్కిలి లోబులై ఉండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమును చూడవలెను. ఆ విధముగా నా వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యముచే వారి పాపములు పోవును. కాన వ్యాధితో బాధపడు వారిని గొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లో చేయవలెనో దాని విధి విధానము తెలుపవుడని ప్రార్థించెను. అందులక బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము గలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిథి దినమున గృహంతు ఈ వ్రతమాచరించుతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదుల్లో గాని, చెరువునందు గాని, నూతియందు గాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలెను. ఇలవేల్పులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటు పిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును, అక్షింతలతో శుభప్రాప్తి కొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పోసుకుని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులకు విప్రులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమము ప్రకారం పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములాచరించి శుచి ఉండవలేను. ఒక దివ్యమైన సూర్యార్ధాన్ని దివ్య మాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో గాని, వెండితో గాని గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాది కములచు నిర్వర్తించుకొనవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్య కృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించవలెను. అగరు ధూపములుంచవలెను. రథమధ్యమునున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోబి అయి ధనమును ఖర్చు చేయుటకు మనసు అంగీకరించనచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనసు నిగలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్య భగవానుని పుష్పధూప గంధ వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కరా, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిదే, జగద్రక్షక, భూత భవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ పరాయణాహర, అంచిత్య విశ్వసంచార, హే విష్ణు, ఆది భూతేశ, ఆది మధ్యాస్థ భాస్కర, ఓ జగత్పృతే, భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము. పై విధముగా మనసులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కర్ని ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవాన్ని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో, మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినవలెను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సున ధ్యానమణేయుచు అర్ధనిమీలత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో, ధాన్యాదులతో, వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానము నీయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి గాకుండును,
కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతమాచరించవలెను. దాని వలన భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు బల పరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకొందరు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి ననుభవించును. కృష్ణుడు చెప్పుచున్నాడు. ఈ విధముగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు పదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి బాణుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకొనిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. ఇది రథ సప్తమి వ్రత కథ సంపూర్ణం. వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.